దివ్యాంగులు రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా ప్రయాణించొచ్చని విజయవాడ ఆర్టీసీ జోన్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు తెలిపారు. ఈ పథకం ఇవాల్టి నుంచి అమల్లోకి వస్తుందన్నారు. ఇదే అంశంపై విజయవాడ ఆర్టీసీ జోన్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ప్రభుత్వం దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ఆర్టీసీ ఉచిత బస్సుల్లో ప్రయాణించే విధంగా కూడా కొత్త పథకాన్ని చేపట్టింది. ఆ కొత్త పథకం ఈ రోజు నుంచి కూడా ప్రారంభంగా ఉంది. దీనికి సంబంధించి కూడా ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు ప్రస్తుతం అంతా ఉన్నారు. సార్, ఏ విధంగా అంటే మొత్తం ఈ పథకం సంబంధించి కూడా వాళ్ళకి ఎటువంటి బస్సుల్లో అందుబాటులో ఉంటుంది, వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది? రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే స్త్రీశక్తి పథకం అమలు చేస్తూ ఉందో మహిళల దృష్టిలో పెట్టుకొని మేనిఫెస్టోలో భాగంగా ఆగస్టు 15 నుంచి ఏదైతే బస్సులు ఫ్రీ బస్ సర్వీస్ ఇవ్వడం జరుగుతూ ఉందో అదే రకంగా 5 విభాగాలు ఏదైతే పల్లె వెలుగు కానివ్వండి, అల్ట్రా డీలక్స్ కానివ్వండి, ఈ యొక్క 5 రకాల బస్సులు ఏవైతే ఉన్నాయో ఆ బస్సులన్నీ కూడా ఈ యొక్క దివ్యాంగులకి ఫ్రీగా వారు వెనకమాల అంటే బస్సు ఎక్కలేని పరిస్థితుల్లో ఇప్పుడు ఎందుకంటే దివ్యాంగులు అంటేనే వికలాంగులు అంటేనే వారు నడవలేని పరిస్థితి, బస్సు ఎక్కలేని కూడా పరిస్థితి కూడా ఒక్కొక్కరు 2 కాళ్ళు లేనటువంటి పరిస్థితి వస్తుంది, ఒక్కొక్కరికి 1 కాలు లేని పరిస్థితి ఉంటుంది, ఒక్కొక్కరు చేతులు పనిచేసే పరిస్థితి ఉండదు, ఒక్కొక్కరు చూపు ఉండదు. ఈ రకమైనటువంటి పరిస్థితిలో వాళ్ళతో సెక్యూరిటీగా వచ్చేటువంటి వారికి కూడా 50% రాయితీని ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే ఉన్నటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో అదే రకంగా ఆర్టీసీలో కూడా వారికి సెక్యూరిటీగా వచ్చేటువంటి వారికి కూడా 50% డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతోంది. ఎందుకంటే దివ్యాంగులకి ప్రభుత్వం ఇచ్చేటువంటి పెన్షన్ ఎట్లా అంటే ట్రావెల్స్లో ఖర్చు అవ్వకుండా వాళ్ళు తినటానికి వారి యొక్క ఆరోగ్యరీత్యా చూసుకుంటానికి ఉపయోగపడే విధంగా ఇది సహకారంగా ఉంటుంది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ ఈ యొక్క డబ్బులు ఖర్చు లేకుండా ఫ్రీగా వెళ్ళటానికి కానీ వారి వెనకమాల ఒక సెక్యూరిటీని తీసుకెళ్ళడానికి కానీ అవకాశం ఉంటుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 11 లక్షల మంది దాకా దివ్యాంగులు ఉన్నారు. వారందరికీ కూడా ఈ స్కీమ్ వర్తిస్తుంది. వారితో పాటు సెక్యూరిటీకి వెళ్ళినటువంటి వారికి కూడా ఈ స్కీమ్ వర్తిస్తుంది. మొత్తానికి ప్రభుత్వం ఈ రోజు నుంచి కూడా కొత్తగా ప్రవేశపెడుతున్నటువంటి దివ్యాంగ శక్తి పథకం సంబంధించి కూడా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఒక పండగ వాతావరణంలో జరుపుకుంటున్న పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి. ప్రవేశపెడుతున్నారు. సరే, మరి బస్సులు చాలట్లేదు, ఎక్కడికక్కడ చాలా రూట్స్లో కూడా కొన్ని బస్సులు క్యాన్సిల్ చేస్తున్న పరిస్థితి. దివ్యాంగులు అందరూ ఉపయోగించుకోవాలంటే పల్లెటూరులో కూడా బస్సులు నడపాల్సిన పరిస్థితి. ఏం సార్, బస్సులు ఏమో తక్కువగా ఉన్నాయి? బస్సుల విషయం కూడా ప్రభుత్వానికి ఆర్టీసీ చైర్మన్ గారు, జోనల్ చైర్మన్స్, ఎండీ గారు అందరం కలిసి ఇన్ని బస్సులు కావాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. దాని మీద ఏంటంటే ఈ కాలుష్య నివారణ దాంట్లో భాగంగా సెంట్రల్ గవర్నమెంటు ఎలక్ట్రికల్ బస్సుల సిస్టమ్ అనేది తీసుకొచ్చింది. దాంట్లో భాగంగానే ఈ రోజున రాష్ట్రానికి అతి తొందరలోనే ఎలక్ట్రికల్ బస్సులు రాబోతూ ఉన్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా నెలకొన్నాయి. ప్రసాద్ శ్రీనివాస్, ఎన్టీవీ, ఏలూరు నుంచి.